డైవర్స్ కోసం వచ్చావేంటమ్మా? తాగి మీ ఆయన కొడుతున్నాడా? లేదు. కట్నం కోసం నిన్నేమైనా వేధిస్తున్నాడా? అలాంటిదేం లేదు మేడం. మరి వేరే అమ్మాయితో సంబంధం, ఇల్లీగల్ కనెక్షన్, రేసు, జూదం ఇలాంటివేమన్నా? ఏ చెడలవాట్లు లేవు. అయితే డైవర్స్ కోసం వచ్చేంతగా ఏమిటి ప్రాబ్లం? వాడు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. మొట్టమొదటి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు. ఓనర్ గారు ఇలా సిగ్గుతో తలదించుకుంటే ఎలా? తలెత్తి పిల్లని చూడండి. ఓయ్ పెద్ద ఆయన, నేను సిగ్గుపడి తలదించుకోలేదురా. వచ్చేటప్పుడు పాకెట్ నుంచి 10 రూపాయలు కింద పడింది. చాలా సేపటి నుంచి వెతుకుతున్నా దొరకట్లేదు. రైట్, నువ్వు జరుగు. బ్రోకర్ చెప్పాడు తల్లి తండ్రి లేకపోయినా అబ్బాయి బాధ్యత కలవాడు అని. మరి 2 బళ్లతో మొదలు పెట్టారు, ఇప్పుడు 8 బళ్ళయ్యాయిగా. 8 బండ్ల ఎలా? 2 కార్లు షెడ్ లో పెట్టి రాత్రి తాళం వేస్తాను, ఉదయాన్నే పిల్లల్ని పెడతాయి. ఏంటి మీరు? అది నా కష్టార్జితం. ఓ, రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నట్టున్నారే. చచ్చా, మన కారులో ఒక్కసారి ఎక్కిన కస్టమర్ రెండోసారి ఎక్కే అవకాశమే ఉండదు. ఒక్కోసారి ఒక్కో కస్టమర్, కానీ ఒకే రోజు చాలా మంది కస్టమర్లు దొరుకుతారు. ఏమైనా చెప్పండి, ఈ మధ్య రేట్లు పెరిగిపోవడం వల్ల బండి సైజే తగ్గిపోతుంది. నా హైటుకు నాకే తల తగులుతుందంటే చూడండి. కానీ మన బండిలో అటువంటి ప్రాబ్లం లేదు. కాళ్ళు చాచుకుని హ్యాపీగా పడుకోవచ్చు. ఎన్ని సౌకర్యాలున్నా లోపాలు చెప్పడానికే కొందరుంటారుగా. అవన్నీ మిగతా బళ్ళల్లో. మన బండిలో ఎక్కిన